ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులను రోడ్డెక్కారు. ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులను చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రిన్సిపల్ వేధిస్తున్నారని గళమెత్తారు. హాస్టల్ సరుకులు బయటకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. వెంటనే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిగ్రీ కాలేజ్ మధ్యలో పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి మేము చదువుకుంటే మేము ఫీజు కట్టుకుంటామంటే లేదు, నేను నీకు ఎట్లా ఫీజు కడతా, నేను కట్టాను నీకు అని చెప్పి పైసలు చాలా అడిగింది సార్. 1 lakh అడిగిందంట. ఎందుకు ఇవ్వాలి మేడం అంటే, ఎందుకు ఇవ్వాలి, మీరు మీ హస్బెండ్ కట్నం ఇచ్చిన కట్నం నుంచి తీసుకొని మాకు ఇవ్వండి అని అన్న రోజులు ఉన్నాయండి సార్. పిల్లలు భయపడి మేడం మన కాలు మొక్కి మేడం కట్టలేదు, మేము పరిస్థితులు బాగాలేదు అంటే కూడా లేదు, మీ సర్టిఫికేట్స్ బయట వాడిస్తాం, అవసరం లేదు, నువ్వు కాలేజ్ ఫీజు ఎట్లా కడతావు, నువ్వు హాలిడే ఎగ్జామ్ మేము అని ప్రాక్టికల్ మార్క్స్ చేసాం మేము అని చెప్పి చాలా రూడ్ గా మాట్లాడింది సార్. గట్టిగా మాట్లాడుతుండే, మేము గట్టిగా మాట్లాడదాం మా పోతే భయపడి అంత గట్టిగా మాట్లాడుతున్నాం సార్. కనీసం మాట్లాడతాం మా దగ్గర. ధర్నా చేస్తున్న విద్యార్థినులతో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగారు. ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో మిగతా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని ఇచ్చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వస్తే కొడతారా అంటూ నిలదీశారు. కొంతమందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఇంతవరకు వచ్చేసారి 3 కిలోమీటర్లు సార్. ఎడికెళ్ళి నాగర్ కర్నూలు న్యూర్ కాలేజ్ ఆడికెళ్ళి 3 కిలోమీటర్లు వాళ్ళు వచ్చిండ్రు. కానిస్టేబుల్ లేడీస్ కానిస్టేబుల్ కూడా కొట్టిందంట పాపల్ని. ఆమె సివిల్ స్టేషన్ వచ్చి కొట్టింది సార్. వాళ్ళ ఫుడ్ కరెక్ట్ లేదు, వాళ్ళు ప్రిన్సిపల్ వద్దు అని వాళ్ళ నినాదాలు సార్. వచ్చిన ఫుడ్ మొత్తం ఆమె తీసుకొని పోతుందంట. వాళ్ళతో అన్ని రకాలుగా ఎవిడెన్స్ ఉంది మాకు. వాళ్ళ నీళ్లు అన్నం నీళ్లు చారు వచ్చి పెడతారంట. మిరుపొడితోటి అన్నం పెట్టిందంట. మిరుపొడితోటి ఎంతవరకు సంబంధించి గవర్నమెంట్ పైసలు బోండలకు మిరుపొడి ఆ రోడ్డు మీదకి వచ్చిన కారణం అంటే ప్రిన్సిపల్ మాకు వద్దు బస్ అంటే. వాళ్ళ నినాదాలు ఫుడ్ కరెక్ట్ లేదు, వాళ్ళకు ఉండనికే కూడా కరెక్ట్ లేదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఇంతవరకు వచ్చేసారి 3 కిలో సార్. ఇప్పుడు ఏమైందంటే స్ట్రైక్ చేస్తున్నాం, మాకు ప్రిన్సిపల్ వద్దు. ఎందుకంటే మాకు ఫండ్స్ వస్తాయి, మేము గవర్నమెంట్ కాలేజ్, మాకు ఫండ్స్ వచ్చిన దాంట్లో ఇచ్చి ఆమె తీసుకుంది, మొత్తం తీసుకుంది. మేము మా ఎగ్జామ్ ఫీజు కట్టుకున్నాం 2322 రూపీస్. మా పేరెంట్స్ మేము ఏం చెప్తే అది నమ్మి మాకు పైసలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మాకు ఏం చెప్పి నమ్మించారు అంటే, ఫండ్స్ వచ్చినప్పుడు మేము పైసలు మీకు ఇస్తాం, లేకపోతే మీరు ఎగ్జామ్ రాయలేరు, మీ ఫండ్స్ మీరు కట్టుకోకపోతే ఫీజు అంటే మేము భయపడి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని మేము మా పైసలు పే చేసినాం. ఫండ్స్ వచ్చినాయి, 24 రోజులు ఫండ్స్ వచ్చినాయి. మాతో 24 రోజులు నడిపించారు. మాకు ఎప్పుడు 26 రోజు చెప్పారు మీకు ఫండ్స్ వచ్చినాయి రా ఇస్తామని. ఈ రోజు వరకు ఇంకా మాకు పైసలు కొట్టలేదు. ఇంకా మేము జస్ట్ ఒక గుడ్ మార్నింగ్ చెప్పలేదని. ఇంటర్నల్స్ రాయలేదు, డిగ్రీలో ఇంటర్నల్స్ ఒక పార్ట్, అవి మార్క్స్ యాడ్ అయితే మాకు ఎగ్జామ్స్ అది రాయనియలేదు. సెకండ్ వీక్ అవ్వాలంటే ఇట్లా టార్చర్ చేసింది. క్యాంపస్ మొత్తంలో అందరికీ ఫోన్స్ ఉంటే ఫోన్స్ అలా వేసినది మాకు సోషల్ వెల్ఫేర్ కాలేజ్ కంటే ఫోన్స్ అలా ఉంటాయి అందరికి. మాకు అలా లేవు. ఎందుకంటే అరచకాలని మేము బయట పెడతాం కదా, మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. చికెన్ కి సగం, మటన్ కి సగం, చికెన్ చట్నీ రెట్టు తీసుకొని పోయింది కాలేజ్ నుంచి మాకు వచ్చిన ఎట్లా తీసుకుంటారు సార్ ఆమె. షాద్నగర్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొని ఉంది. ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విద్యార్థులందరూ కూడా రోడ్డుపైన బైఠాయించి ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? హిమబిందు మనం చూసుకుంటే కనుక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో నిర్వహిస్తున్నటువంటి నాగర్ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్డు పైన బైఠాయించి అయితే ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్నటువంటి క్రమం లోపల అయితే నమ్మలేని నిజాలు విద్యార్థులు మొత్తం కూడా బయటికి వస్తున్నాయి. గతంలో సూర్యాపేట గురుకుల కళాశాలలో అనేక అవినీతి అక్రమాల దౌర్జన్యాల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అయితే ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి శైలజ నడవడిక పద్ధతి ప్రధానంగా తప్పుపడుతున్నారు. ప్రిన్సిపల్ శైలజ వ్యవహరిస్తున్న తీరును ఆ కళాశాల
ఆర్ట్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులను ఆ మొత్తంలో కూడా మీడియా ముందు వచ్చేసి ప్రిన్సిపల్ శైలజ వివరిస్తున్న తీరుని వివరించారు. గతంలో సూర్యాపేటలో అనేక అక్రమాలకు పాల్పడి అదేవిధంగా మద్యం బీర్ల సంఘటనల బదిల పైన ఇక్కడికి వచ్చినటువంటి శైలజ ఆ తీరు సరిగ్గా లేదని విద్యార్థులను వివరించారు. తాను ఒక దళిత బిడ్డగా గ్రూప్ 1 అధికారిగా సెలవాణి అవుతున్న ఆమె వద్ద కొంచెం కూడా మానవత్వం లేదని అయితే విద్యార్థులు వివరిస్తున్నారు. తాము కూడా దళిత విద్యార్థులమేనని 500 మంది విద్యార్థులకు 20 కేజీల మటన్ వస్తే అందులో కొంత మటన్ తానే ఉంచుకొని చాలని భోజనం పెడుతుందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే అదేవిధంగా ఆ మెస్ వాహనాలను తరలిస్తున్నట్టుగా కూడా తెలుసుకున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఫీజుల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వివాహం జరిగిన విద్యార్థులకు ఎవరైనా ఉంటే వారు కట్నం ఎంత తెచ్చారో ఇందులో సగం తనకు ఇవ్వాలంటూ కూడా టార్చర్ చేస్తున్నట్టుగా కూడా అక్కడ వార్తలు వినిపిస్తున్నారు. లెక్చర్లు కూడా తోడుగా ఉంటున్నారని వారి ద్వారా డబ్బులు వేయించుకొని వారి ద్వారా ప్రిన్సిపల్ శైలజ తెలివిగా డబ్బులు వాడుకుంటుందని కూడా ఆ విద్యార్థులు రోడ్ ఎక్కడం జరిగింది. రోడ్డు పైన బైఠాయించి విద్యార్థులు చేస్తున్న క్రమం లోపల అయితే కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో మహిళా కానిస్టేబుల్ విద్యార్థుల పైన కేసు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఒకేసారిగా విద్యార్థులందరూ కూడా కానిస్టేబుల్ ని కూడా అక్కడ అయితే కొట్టడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితుల మొత్తంగా కూడా తీవ్ర రూపం దాల్చినట్టుగా తెలుస్తుంది. వందలాది మంది విద్యార్థులు షాద్నగర్ పట్టణానికి చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రిన్సిపల్ శైలజ తదితరుల సిబ్బంది వివరిస్తున్న తీరు పైన కూడా సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అంటే చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత